బ్రేకింగ్ చూస్తున్నాం. జగిత్యాలలోని ఓ ప్రముఖ జ్యువెలరీ షాప్ లో దొంగతనం జరిగింది. దానికి సంబంధించిన బిగ్ టీవీలో ఆ అప్డేట్ ని మనం చూస్తున్నాం. అయితే ఇది టవర్ సర్కిల్ లో ఉన్న ప్రముఖ జ్యువెలరీ షాప్ లో జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. రింగ్ మార్పిడికి దొంగతనం చోటు చేసుకుని ఒక మహిళ ఒక వ్యక్తితో కలిసి బుర్కా ధరించి షాప్ కు వచ్చింది. ఖరీదైన గోల్డ్ రింగ్లు చూపించమని అమ్మకందారుడు రింగ్ ను పరిశీలిస్తుండగా చాకచక్యంగా తన వెంట తెచ్చుకున్న డూప్లికేట్ రింగ్ ను అక్కడ పెట్టి అసలు బంగారు రింగ్ ను జేబులో వేసుకుని అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. దొంగలు వెళ్లిన కొద్దిసేపటికే మోసం జరిగినట్లు గుర్తించిన సిబ్బంది యజమానికి సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన జగిత్యాల పోలీసులు షాప్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి నిందితుల కోసం గాలిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్లో ఉన్న ప్రముఖ జ్యువెలరీ షాప్ లో ఏ విధంగా అయితే దొంగతనం జరిగిందో దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే బంగారపు షాప్ కు వచ్చిన ఒక మహిళ ఒక వ్యక్తితో కలిసి బుర్కా ధరించి షాప్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఖరీదైన గోల్డ్ రింగ్స్ ని చూపించాలి అంటూ కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేసింది. దీంతో వచ్చిన కస్టమర్స్ ని దృష్టిలో ఉంచుకుని అక్కడున్న షాప్ లో వర్క్ చేస్తున్న వర్కర్స్ అనుకోవచ్చు, యజమాని అనుకోవచ్చు, ఖరీదైన గోల్డ్ రింగ్స్ ని చూపించడం జరిగింది. ఇక చాకచక్యంగా రింగ్స్ ని చూస్తున్నట్లుగా నటించి వాళ్లతో పాటు తీసుకొచ్చిన నకిలీ బంగారాన్ని అక్కడ పెట్టేసి నకిలీ రింగ్ ని అక్కడ పెట్టి అసలు ఒరిజినల్ రింగ్ ని తను తీసుకుని అక్కడ నుంచి పరారైపోవడం జరిగింది. వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికి మోసం జరిగింది అని గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఇక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఇక షాప్ లోని సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. దాని ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇప్పటికైతే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని తనిఖీ చేసే ఇది కూడా కనిపిస్తుంది. అయితే పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రీనివాస్, మనం చూస్తున్నాం సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా అర్థమవుతుంది దొంగతనం ఏ విధంగా చేశారు అని. అయితే మహిళా వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ తెలిసినాయా? వాళ్ళ ఆచూకీ తెలిసిందా? దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? జ్యువెలరీ షాప్ లోపల బురకా వేసుకుని దొంగతనానికి పాల్పడినటువంటి వ్యక్తి యొక్క ఆచూకీ కోసం అయితే పోలీసులు వెతుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆ టవర్ సర్కిల్లో ఈ రోజు జరిగినటువంటి సంఘటన దొంగతనం ఏదైతే ఉందో అది సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఆ బుర్కా వేసుకొని జగిత్యాల జిల్లా కేంద్రం లోపల ఉన్నటువంటి ఒక జ్యువెలరీ షాప్ కు వచ్చినటువంటి ఒక మహిళ ఇద్దరు కలిసి కూడా రావడం జరిగింది. ఆ షాపు యజమానిని మాటలో పెట్టి తన వేలుకు ధరించి వచ్చినటువంటి రింగును ఇటు మార్పిడి చేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే తమకు ఖరీదైన గోల్డ్ రింగులు కావాలని చెప్పి చూపించాలని చెప్పి షాపు యజమాని కోరిన తర్వాత ఆ అమ్మకందారుడు ఖరీదైన గోల్డ్ రింగులు చూపెడుతుండగా తన వేలుకున్నటువంటి రింగ్ ఏదైతే ఉందో ఆ రింగును అక్కడ పెట్టి ఆ డూప్లికేట్ రింగును పెట్టి ఆ ఒరిజినల్ రింగును తన వేలుకు తీసుకొని తర్వాత జేబులో వేసుకొని మాయమైనటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు బయటకు దర్జాగా వెళ్తున్న తర్వాత అసలు దొంగతనం జరిగింది అని చెప్పి కొద్దిసేపటి తర్వాత అయితే తాము మోసపోయామని చెప్పి అయితే గుర్తించడం జరిగింది. ఆ గుర్తించినటువంటి తర్వాత షాప్ లోపల సీసీ ఫుటేజ్ పరిశీలించేటువంటి సమయం లోపల బుర్కా వేసుకున్నటువంటి మహిళ నిజంగానే ఆ గోల్డ్ రింగ్ ను తస్కరించినట్టుగా అయితే తెలుస్తున్నది. దీనిపైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ బుర్కా వేసుకున్నటువంటి మహిళ ఎవరు, ఆ షాప్ లోకి ఎలా వచ్చింది, ఎలా దొంగతనం చేసింది అనేటువంటి కోణంలో అయితే పోలీసులు ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రత్ని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.